హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2025 మే మంత్కి సంబంధించి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క సేల్స్ రిపోర్ట్ అనమాట. సో జనరల్గా ఈ వీడియో వచ్చేసి 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ లోపల చేస్తారు చాలామంది. బట్ నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల ఈ వీడియోని కొంచెం డిలే అయితే అయింది. సో నెక్స్ట్ మంత్ మ్యాక్సిమం తొందరగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. ఫ్రెండ్స్, మే నెల 2025కి సంబంధించి టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే చూద్దాము. 10th ప్లేస్లో వచ్చేసి బీగాస్ ఎలక్ట్రిక్ అయితే ఉంది. సో టోటల్గా బీగాస్ వచ్చేసి 1066 యూనిట్స్ అయితే సేల్ చేసింది. అదేవిధంగా 9th ప్లేస్లో వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ అయితే ఉందన్నమాట, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ. సో అవి వచ్చేసి 1128 యూనిట్స్ అయితే సేల్ చేసింది మే మంత్ గాను. నెక్స్ట్ 8th ప్లేస్ వచ్చేసి ఈ స్ప్రింట్ గ్రీన్ ఎనర్జీ అనేది ఒక కొత్త కంపెనీ అనేది టాప్ 10 అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి 1149 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేసింది. నాకు తెలిసినంత వరకు ఈ కంపెనీకి ఏదైనా ఒక బల్క్లో ఆర్డర్స్ అయితే వచ్చింటాయి, అందుకనేసి ఈ టాప్ 10 వచ్చింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటి నుంచో అసలు ఈ కంపెనీ అనేది చాలా వరకు ఎప్పుడులో లేదు టాప్ 10లో. సో సడన్గా టాప్ 10 వచ్చిందంటే మెయిన్ రీజన్ అదే ఉంటుంది. నెక్స్ట్ 7th ప్లేస్లో వచ్చేసి ప్యూర్ ఎనర్జీ అయితే ఉంది. సో మే మంత్కి సంబంధించి 1270 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేసింది. నెక్స్ట్ 6th ప్లేస్ వచ్చేసి గ్రీవియస్ ఎలక్ట్రిక్ అయితే ఉందన్నమాట. సో మే మంత్కి సంబంధించి ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మినాయంటే 4177 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మే మంత్లో సేల్ చేసింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే లిస్ట్ వచ్చేసి టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. సో ఈ టాప్ 5లో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా అయితే ఉంటుంది. సో 5th ప్లేస్లో వచ్చేసి హీరో మోటార్ కాప్ అయితే ఉంది. మే మంత్కి సంబంధించి టోటల్గా వీళ్ళు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి 7164 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మింది. నెక్స్ట్ 4th ప్లేస్లో ఎప్పటిలాగానే ఏథర్ ఎనర్జీ అయితే ఉంది. వీళ్ళు మే మంత్కి అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి 12,840 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మింది. నెక్స్ట్ టాప్ 3 కాంపిటీషన్ విషయానికి వస్తే ఈ టాప్ 3 అనేది ఒక జస్ట్ లైక్ ఒక మ్యూజికల్ చైర్స్ లాగా అయితే అయిపోయింది అనమాట. ఒక మంత్ ఓలా వస్తుంది, ఒక మంత్ టీవీఎస్ ఐక్యూబ్ వస్తుంది, ఒక మంత్ బజాజ్ చేతక్ అయితే వస్తుంది ఈ ఇయర్ నుంచి. సో లాస్ట్ 2 years వరకు అయితే ఎక్కడ కాంపిటీషన్ లేకుండా చాలా భారీ డిఫరెన్స్ తోటి ఓలా ఎప్పుడు ఫస్ట్ ఉండేది. బట్ ఈ మంత్ నుంచి అయితే కాంపిటీషన్ అయితే చాలా హెవీగా అయితే అయింది. సో ఇప్పుడు టాప్ 3లో థర్డ్ పొజిషన్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉంది. సో వీళ్ళు టోటల్గా మే మంత్లో అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 18,499 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మింది. అండ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్ విషయానికి వస్తే ఏది ఉంటుందో గెస్ చేయండి. టీవీఎస్ ఐక్యూబ్ ఉంటుందా, బజాజ్ చేతక్ ఉంటుందా? సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ మంత్ సెకండ్ పొజిషన్ వచ్చేసి బజాజ్ ఆటో అయితే వచ్చిందన్నమాట, బజాజ్ చేతక్ వాళ్ళది. వీళ్ళు అమ్మిన టోటల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క సేల్స్ వచ్చేసి 21,770 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారంట బజాజ్ చేతక్ సంబంధించి. అండ్ ఫైనల్ గా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సెకండ్ టైం కంటిన్యూగా, అంటే లాస్ట్ మంత్ కూడా ఫస్ట్ ప్లేస్ లో టీవీఎస్ ఐక్యూబ్ ఉంది, ఈ మంత్ కూడా టీవీఎస్ ఐక్యూబే ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట. మే మంత్ సంబంధించి వీళ్ళు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 24,560 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేశారనమాట మే మంత్ కి సంబంధించి. ఈ సేల్స్ లో చూసుకుంటే లాస్ట్ మంత్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉండేది, ఇప్పుడు థర్డ్కి పడిపోయింది అనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి వీళ్ళు ఓలా వాళ్ళు రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ ని డెలివరీ స్టార్ట్ చేశారనమాట. చాలా మంది ఈ రోడ్ స్టార్ బైక్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ ఏమంటే ఈ బైక్స్ యొక్క డెలివరీస్ అనేది మేజర్లీ మెట్రో సిటీస్లో చేస్తున్నారు, కానీ చిన్న చిన్న సిటీస్లో రావాలంటే ఇంకా 2 to 3 months అయితే పడుతుందని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు అయితే బండ్లు వస్తున్నాయి, బట్ ఇక్కడ మిగతా ఊర్లు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ పూణే కానీ అలాంటి చిన్న మెయిన్ టైర్ 2 cities కానీ టైర్ 3 cities కానీ వాటికి రావాలంటే మినిమం 3 months అయితే పడుతుందని చెప్తున్నారు. సో అందుకనేసి చాలామంది ఓలాకి సంబంధించి వెయిట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్లస్ ఏమవుతుందంటే అక్కడ వెయిట్ చేసే వాళ్ళు కొందరు వెయిట్ చేయలేక చేతక్ కానీ ఐక్యూబ్ కానీ అయితే వస్తున్నారు, కాబట్టి వీళ్ళ సేల్స్ అనేవి పెరుగుతున్నాయి. సో నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ మంత్ కూడా ఇదే సేల్స్ ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టాప్ 3 అనేది. సో నెక్స్ట్ మంత్ టాప్ 3లో ఎవరెవరు ఉంటారనేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ప్లేస్ ఏది ఉంటుంది, సెకండ్ ప్లేస్ ఏది ఉంటుంది, థర్డ్ ప్లేస్ ఏది ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి 2025 జనవరి నుంచి 2025 మే వరకు ఏ ఎలక్ట్రిక్ కంపెనీ ఎన్ని స్కూటర్స్ సేల్ చేసింది అనేసి టాప్ 10 లిస్ట్ అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.